నాయుడు చెత్తలు చిన్నదే కాక వెంగళరెడ్డి మనకు అప్పచెప్పేస్తారా పెచ్చమ్మట కొడగలారా బలి భద్రా భద్రా అన్న ఎక్కడికి రా వెళ్తున్నారు? అన్న ఆ వంశీని పండుని సీమ నుంచి తరిమేయమని చెప్తే ఈ నాయాళ్ళు వాళ్ళ చేతిలోని దెబ్బలు తినొచ్చారన్న. తరిమేయమని చెప్పింది ఎవర్రా? నేనేనన్నా. నువ్వా? అంటే ఇంత చిన్న పని కూడా మీతో చెప్పడం ఎందుకని? వాళ్ళు మన అతిథులు. చెల్లెమ్మ మాట ఇచ్చింది వారం రోజులు వాళ్ళు ఇక్కడే ఉంటారని. అయినా వాళ్ళని మనం కొట్టడం ఏంటి, ఆ వెంగళరెడ్డికి అప్పచెప్పడం ఏంటి? వాళ్ళు మన మనుషులని తెలిస్తే వాడు వాళ్ళను బతకనిస్తాడా? వెళ్ళి వెంటనే తీసుకురా. వాళ్ళకి ఏమైనా జరిగిందో? గుడ్ మార్నింగ్. ఏంటి అందరూ అలా షాక్ అయి చూస్తున్నారు? మీ ఇంటికి వచ్చాం, మీ గెస్ట్ హౌస్కి వచ్చాం, మీ వాళ్ళను చిత్తంగా బాధ్యం. ఎందుకంటే మాకు భయం లేదు కాబట్టి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేకపోతే పిందెగానే రాలిపోతావు. అవును, మిమ్మల్ని ఎంగళరెడ్డి మనుషులు అక్కడ తీసుకుపోయి బాగా తోవారట. కంట్రోల్. ఇక్కడ అక్కడ తీసుకుపోయారా? చాలా మర్యాదగా తీసుకెళ్లారు. ఉప్మా పెసరెట్, చిల్లి గారెలు, చికెన్ కర్రీ పెట్టారు. పాపం వాళ్ళు చెప్తే గానీ మీ గురించి మాకు తెలియలేదండి. ఏం చెప్పాడు రా వాడు? మీరు పెళ్లి చేసే పరిస్థితులు లేరు, డబ్బుకు చాలా టైట్ గా ఉన్నారని చెప్పాడండి. పెళ్లి కూడా అతనే చేస్తారనండి. వాడేంట్రా మీ పెళ్లి చేసేది? ఓహో, మీరే చేస్తారా? రిలాక్స్. వీడి గులిపోయి బాంబే దండగా ఆట బాంబెందుకు? మల్లిక షరావత్ ముంబై ఖాన్ రేంజ్ లో ఉంటుంది అనుకున్నా. పల్లెటూరు బల్లి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎక్కడ దొరకదు అలాంటి ఆవుదమ్మ ఉంది. ఏం చూసి లవ్ చేసావరా? చూడు మామ్స్, నా చేతిలో చావాలనుకుంటే నందిని గురించి కామెంట్ చేయి. ఆహా, అలాంటప్పుడు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య అన్నయ్య నేను వంశీని లవ్ చేస్తున్నాను అని చెప్పొచ్చుగా. ఏ ఆడపిల్లైనా పలానా వాడిని లవ్ చేస్తున్నాను, ఇంటికి పిలిచాను, రాగానే దండలేయండి అని చెప్తుందట్రా? ఏం చెప్పదా? చెప్పదు. అది చెప్పడానికే మనం వచ్చింది ఇక్కడికి. చెప్తే రియాక్షన్ ఎలా ఉందో చూసావు కదా. అసలు ఆయన కల్చర్ ఉందిరా. అన్నట అన్న ఒకడేమో గడ్డానికి కత్తి చూపిస్తాడా, ఇంకోడేమో ఏసేమంటే ఏసేస్తా అంటాడా. రే తిగ్గురు తీసి నొక్కానంటే ఒకే బుల్లెట్ కు ముగ్గురు లేచిపోతారు. మనకెందుకు గాని మనం చంపేపోదా? పద. ఏడ్చేవులే గాని ముందా బ్యాగ్ లోపల పెట్టు. అంటే లోపల పెట్టు. ఏంటి నా ఫేస్ ఆముదం ఫేసా? మా అన్నయ్య కల్చర్ తెలీదా? ఇన్ని మాటల్లో ఒక్క మాట మా అన్నయ్య వినుంటే నీ తల నీ చేతిలో ఉండేది. వాడి సంగతి సరే, నువ్వేంటి ఈ గెటప్ ఏంటి? ఇక్కడ ఇదే వర్కౌట్ అవుతుంది. ఇంతకీ మా అన్నయ్య మీద నీ ఒపీనియన్ ఏంటి? అమ్మో, నేనేదో అనుకున్నాను. మీ అన్నయ్య రైతే కదా, లెఫ్ట్ హ్యాండ్ తో హ్యాండిల్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఇంత సీన్ ఉందని చెప్పలేదే? చెప్తే థ్రిల్లే ఉంటుంది. నీ పవర్ ఏంటో చూడాలి కదా. చూపిస్తా. సమయానికి వచ్చావు కరెక్ట్ గా. ఈ ఇంటి భవిష్యత్తు ఏదో చెప్పు. బొప్పాస వీరం భజవీర సారం, సూదిలో దారం సందులో బేరం, కడపరెడ్డి తల్లి మీద ఆన దొరా కళ్యాణ గడియలు సమీపిస్తున్నాయి. ఈ ఇంట్లో మంగళ దబ 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 మంగళ వాయిద్యాలు మోగుతాయి దొరా. ఇంకా ఊరంతా పందిరేసి హిందూ భోజనాలు పెట్టి ఘనంగా పెళ్లి చేస్తావు దొరా. మీ చెల్లి పెళ్లి గురించి ఊరు జనమంతా 10 కాలాల పాటు కూడై కూర్తారు దొరా. ఈ ఇంటికి కాబోయే అల్లుడు ఎలా ఉంటాడో చెప్పు. అగ్గి పరాఠా, కదలడు వదలడు, సిక్కడు దొరకడు, రాముడు భీముడు. కొండరాజు గారు, అన్న అడిగింది సినిమా పేర్లు కాదు, అల్లుడు. అల్లుడు ఎలా ఉంటాడో చెప్పండి. కత్తులు కటార్లతో ఆడుకుంటాడు దొరా. కానీ దొరా, అల్లుడు మీరనుకున్న దోవలోంచి రాడు, అడ్డ దోవలోంచి వస్తాడు. చెప్పింది చాలు, బయలుదేరండి. బలి ధాన్యం ఇచ్చుకోండి. బొప్పాస వీరం భజవీర సారం, సూదిలో దారం సందులో బేరం. భద్రా అన్న, అల్లుడు గారిని రమ్మని చెప్పు. మంచి మాట చెప్పావురా. ఈ మాట ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నా. వంశీ, నువ్వు సిటీలో ఏదో చేస్తానని చెప్పావు, ఏంటది? హెయిర్ స్టైలిస్ట్. అదేదో మా బుజ్జమ్మని పెళ్లి చూపులకి రెడీ చేసి చూపించు. బాబు, ఈ గొట్టాలన్నీ ఏమిటి? జుట్టంతా పిచ్చుగుళ్ళ అయిపోయింది. బామ్మా, నీకు అర్థం కాదు, నువ్వు ఊరుకో. ఇలా చేస్తే మన కొట్టుకు బేరాలు బాగా వస్తాయా అని అడుగుతున్నా. కొట్ట? అదే నువ్వు కొట్లో పెట్టి చేస్తావు చూడు, ఇదంతా కొట్టు. ఓ అదా, వస్తాయి వస్తాయి. రోజుకో 100-200 సంపాదిస్తావా? బామ్మా, కనీసం 200 సంపాదించకపోతే సిటీలో బతకడం కష్టం కదా, అందుకని అడుగుతున్నా. అప్పా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యో, వెళ్తానులేవే, అంత కోపం ఎందుకు? ఎదుగో బాబు, నేను దీన్ని కాస్త తొందరగా రెడీ చేసుకొని తీసుకొని రా, వస్తా. అలాగే. అబ్బబ్బబ్బబ్బా,
ఏం కొట్టాడండి, ఎంతైనా కత్తిరి పట్టుకున్న చేతులు కదా, పంచేంద్రియాలు పాడవకుండా కొట్టాడండి. ఏమీ అర్థం కావడం లేదురా. ముందు ముందు ఏం జరుగుతుందో ఏమో. జరగనివ్వండి, వచ్చేదాన్ని ఆపితే ఆగుద్దండి. ఏం వచ్చేది వేదికే? తెలంగాణ. తెలంగాణ వస్తే కోస్తా వస్తాది, ఆ. కోస్తా వస్తే రాయలసీమ వస్తాది. ఇంకా నాకే భయము. అసలు ఏంది బావా నీకు అర్థం కాంది? ఆ వంశీ గాని జాతకము వాడు యా రాశిలో పుట్టాడు గాని వృషభ రాశిలో పుట్టిన నాకే చెవట్లు పుట్టిస్తాడు. ఆడిది సింహరాశి అయి ఉంటది. డబ్బున్నాయాలా దొరుకుతా. అన్న అసలు ముందు వాడు ఆ భూపతి గాని మనుషులు కొట్టినాడు. ఆ తరువాత నిన్ను కొట్టి గజపతి గారిని కాపాడినాడు. ఇప్పుడు నిన్ను గుడక కాపాడినాడు. వాని పాలసీ ఏమిటో నాకు అర్థం కావడం లేదురా. దొరికినోడిని దొరికినట్టు వేసేయటం వాడి పాలసీ ఏమో. భారతంలో కిష్టప్ప పాండవుల సైడ్, వీడి ఆశ్రడం నాకు అర్థం కావడం లేదే. వాడు ఎవరి సైడ్ అయితే ఏంది బావా, ఇద్దరిని వేసేస్తా. ఆయన వేసేయమంది లేడీస్ని కాదు. నువ్వు మూస్తావా? మూసాను. వాడు అస్సలే దెబ్బతిన్న పులి లెక్క తిరుగుతాడరా. అయితే మనం పుట్టలో పావులా పడి ఉండాల్సిందేనా బావా? పడుండాలా. సమయం వచ్చినప్పుడు ఉస్సుర పైకి లేచి పడగిప్పల్లా. అప్పుడు దాకా పొట్టలోనే పడి ఉండాలి మీరు. ఆడెవడో కాలింగ్ వేలు కొట్టాడు చూడండి. ఎవడో కదే ఆడు మన కోయిదరా. కుర్రో కుర్రు అంబ పలుకు రంబ పలుకు త్రిషా పలుకు ఇలియానా పలుకు కుర్రో కుర్రు. వందనాలు దొరా వందనాలు. రాపారా నీకోసమే చూస్తాను. ఏమి శానా దినాలైపోయినే. పాడుగాను ఊటేందిరా కూర్చో. ఆ దొరా ఇదేంటి దొరా పులి పిచ్చలా ఉండేటోడివి నా కపిసలా మారిపోయినావు. సరే గానీ మా అయ్యగారు హై టెన్షన్ లో ఉన్నారు, ఆయన జాతకం చెప్పు. చెబుతా అయ్యగారిది చెబుతా నీది చెబుతా. నాదెందుకు లేదు, తెల్ల రేషన్ కార్డు అండి. మా దొరగారు చెప్పు. కుర్రో కుర్రు ఎప్ప మీద పోయి ఎప్పసారాకి కొండనెక్కిన కొండదేవరా ఎంగల్ రెడ్డి జాతకం చెప్పు. దొరా ఈ మధ్య మీ జాతకంలో చాలా మార్పులు వచ్చినాయి. మీ గజ్జల్లో అదృష్టం తేనె పట్టుకున్నట్టు పట్టుకుంది దొరా. ఈయన చూసుకోవడమే కష్టం, ఈడెప్పుడు చూసాడు. మీ పొలాల్లో అసైన్డ్ భూములు కలుస్తుంటాయి. ఆయన పొలాలన్నీ అసైన్ భూములే కదా. దొరా మీకు ఈ నడి వయస్కులో కొత్త పిట్ట దొరకబోతుంది దొరా. కొత్త పిట్ట అవునా? ఆ ఉన్న పెట్ట చేతే గుడ్లు పెట్టించలేకపోతున్నాడు. ఇంకొత్త పెట్టేందుకు నేను కానీ చూసుకోవాలి. అసలు పెట్ట అని పెద్దగా అరసాకంట్రా. ఇంటాయి బింటే ఇరిచి పొయ్యిలో పెట్టాలి. పెట్ట సంగతి పక్కన పెట్టు, నా పదవి సంగతి చెప్పు. ఈసారి పదవి మీదే దొరా. ఎన్ని దినాలైందిరా ఈ మాటిని, చెవులు తుప్పు పట్టిపోయినాయి. ఏ సరసా ఇంటాయి ఒక గుప్పెడు చక్కెర తీసుకురా, ఈ నోట్లో కుక్కుదావు. పుట్టదే నాగి కూడా చక్కెర ఎందుకండి, ఒక క్వార్టర్ కొనివ్వండి. లేదు దొరా ఆపుకు పెంచిన వేసుకోబో. ఫుల్లు ఫుల్లు ఇళ్ళకి రావు ఒళ్ళకి రావు కొప్పులో పూలెట్టినావు నీ చిచ్చిలకి చిల్లి బాగుంది దొరా పెట్ట. లేచించాలి కూసో కూసో. నా జాతకం చెప్పు, నువ్వు లోపలికి పో. దొరా పెట్టన కూడా పక్కన కూర్చోబెట్టుకోండి. కొండదేవర కన్నేసి కనకరుతుంది. పెట్ట గురించి పబ్లిక్ లో ఎందుకు కానీ పుంజు గురించి చెప్పు. ఇంకా ఏమైనా ఉంచినావు? ఓ దొరా కిరీటం మీదే, సింహాసనం మాత్రం ఆ దొరది. ఏంటి? గెలుగు మీదే, అపజయం మాత్రం ఆ దొరదే కాదు. పెళ్లి మీది శోభనం నాది అన్నట్టు చెప్పాడు. అరే తూ, మంచి మాటలు చెప్పంటే ముంచే మాటలు చెప్తారేమి? నా జాతకం పక్కన పెట్టు, ముందా భూపతి గారి జాతకం చెప్పు. ఆడి జాతకం అతను చెప్పేది నేనే చెప్తాను. ఇక్కడ డ్యామేజ్ అయితే అక్కడ కవరేజే కదా. సత్యం పలికినావు దొరా. కొండదేవర మీద ఆన. కొండదేవరా లేడు, బండదేవరా లేడు. మంచి జరక్కుంటే దేవుణ్ణి గురిక లెక్క చేయడి ఎంగళ్ళెడ్డి. ఓ లెక్క తీసుకొని బా. ఉయ్యొత్తాను దొర. అంబ పలుకు రంబ పలుకు శ్రేయా పలుకు శారమి పలుకు నయన తారా పలుకు. అంటే ఎక్కడికే? అమ్మగారిని అడిగి ఒక పాత చీర పట్టకెళ్దాం. ఆ చీర ఎందుకు, కట్టుకున్న చీర కుర్రో కుర్రు. జడ్జి గారు, కనుచూపు మేరలో కనబడే తోటంతా మీ అబ్బాయిదే. మా అబ్బాయిదా? వాడెప్పుడు కొన్నాడు? కొనలేదు, కట్నం కింద మేమే ఇచ్చాం. సెక్షన్ 498A ప్రకారం కట్నం తీసుకోవడం నేరం. అయితే వద్దా? వద్దు. మరి పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం? పొలం నుంచి పెళ్లికి కలిపాం నా తెరుపు. ఏదైనా మనస్ఫూర్తిగా నమ్మితే అది జరిగి తీరుతుంది. అన్నా అన్నా ఆ వెంగళరెడ్డి మనుషులు భూపతనాన్ని కొడుతున్నారన్నా. మీరు చేస్తున్నది తప్పు. సెక్షన్ 337 ప్రకారం మిమ్మల్ని అందరినీ లోపలేస్తారు. ఇంకా ఆగబట్టవేందన్నా నా కొడుకుల్ని నరక. కొట్టలే కాదురా, జడ్జి గారికి మాటిచ్చా. అది కాదురా, మిరపకాయ తీయకుండాదంటే నమ్ముతా,
కానీ ఆ భూపతి గాడు కొట్టాటకి దిక్కుండా సాధువు లేకుండాడంటే నేను నమ్ముతానా నమ్మను. అవును బావా, కొట్లాటకు దిక్కుండా ఉంటేనే పెళ్లి ఒప్పుకుంటానని ఆ జడ్జి కండిషన్ పెట్టినాడంట. లేడు లేకుండా గడ్డంగి ఇక్కమన్నట్టు బలే పెట్టాడే ఫిట్టింగ్. చూడు బావా, ఇదే మనకు మంచి అవకాశం. ఈసారన్న మగాళ్ళ రెచ్చిపోండి. రెచ్చిపోతా. ఆ భూపతి గారిని తిట్టో పొగబెట్టో ఎట్లయినా గాని వాడే ముందు కొట్లాటకి దిగేటట్టు చూసుకోవాలా. డేయ్, ఎందుకైనా మంచిది మనం వాళ్ళు గుడుక రహస్యంగా వారి గ్రూప్ లో చేరిపోండి. అయితే నేను వెళ్ళి ఆడవాళ్ళ గ్రూప్ లో చేరిపోనా? లే, మొగోళ్ళ గ్రూప్ లోకి పోయి డిస్కో బుస్కో దుస్కో అని ఆట ఆడవే. గబ్బుదానా మొక్క చెక్కుతా లోపలికి. నామినేషన్ టైం అవుతుంది బావా. అంతా మనం అనుకున్నట్లే జరగల. అమ్మ 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 కట్టిగులు చేసేటోడు నా ఇంటికి అల్లుండి చేసి ఆ భూపతి గారి బరువు తీసామంటే వాడే సంబంధం కలుపుకొచ్చినాడేవిరా. రోడ్లు తుడిసేవాడైనా కటింగ్ వేసేవాడైనా ఫేస్ కట్ట బాగుంటే కోట్ల రాని కూడా తోట రావడం తగులుకుంటదండి. కట్టిగులు చేసేవానికి బొచ్చు తప్ప ఏం ఆదాయం ఉందని కలుపుకున్నాడ్రా. భలేటోరే, నేనంటే మీ దగ్గర దరిద్రంగా ఏడుస్తున్నాను కానీ టౌన్ లో ఏసీ గదిలో కటింగ్లు వేసి రోజుకి 40-50 సంపాదిస్తున్నారండి. అంతెందుకు విమానాలు వెళ్ళి కటింగ్లు వేయించుకోతున్నారు పెద్ద పెద్ద హీరోలు. కుర్రోడు నచ్చాడు, ఇన్కమ్ నచ్చింది, పెళ్లి కన్ఫర్మ్ చేసుకున్నారు. అరే థు, ఈ పెళ్లి జరగకూడదురా. అదేంటి, మొన్న మీరే కదా సొంత డబ్బులతో సొంత ఇంట్లో వంశీ పెళ్లి చేసి మీరే ఇంగ్లాండ్లో ఎత్తేస్తా అన్నారు. వంశీ పెళ్లి మన ఇంట్లో జరుగుతుందేమోనని పట్టు చీరలు కూడా కొనేసుకున్నాను. అట్నా శోభరానికి 3 తెల్ల దుప్పట్లు దిండు గుడక గొల్లే 3 రాత్రులకి 3 జతలు కొన్నాను. అయితే ఒక పని చెయ్యి, ఎన్నెల్లో మంచం వేసి వాళ్ళిద్దరిని శోభనానికి పంపి మల్లె పందిరి నీడలోన చాబిల్లి మంచమేసి ఉంచిన సిరిమల్లి అని పాడుకుంటా తరివేసుకుంటాడు. సిగ్గు లేకపోతే సరి, ఆడోళ్ళకి ఏం పని గబ్బుదానా. ఆ భూపతి గారు ఇష్టపడి నేటిది వారికి దక్కకూడదు. అదేలా బావా? జడ్జి లేపేస్తా, పెళ్లి అయిపోతాది. జడ్జిల్ని పోలీసు వాళ్ళు లేపితే ఫ్యాక్షనిస్ట్ అంటారు, నక్సలైట్ అంటారు. 100 మంది నక్సలైట్లు కలిపితే ఒక ఫ్యాక్షన్ ఇస్తున్నా వాడిని ఎట్లా లేపుతానో చూడి. దీనికి ఒక సామెత ఉంది, చెప్తే మీరు ఫీల్ అవుతారు. వరదై! ఇంక నేను అర్సను కరుస్తా. చెక్. నేనే గెలిచాను. అరే, ఇప్పుడు నేను గెలిచాను. పోలీస్ ట్రిక్స్ తో కాదురా, టాలెంట్ తో గెలవాలి. నీ టాలెంట్ ఏదో నీ కొడుక్కి పెళ్లి చేసి చూపించరా. ఏంటి 3000 కేరళ కుట్టి కావాలా? నేను పెళ్లిలో పేరైనరా, ఫిగర్ల బ్రోకర్ని కాదు, పెడేపాను. ఏంటి మళ్ళీ రాంగ్ కాలా? నాకు రాంకాలే గారండి, జడ్జి గారికి రైట్ టైం అండి. ఎలా? కూర్చోమంటారా? కూర్చో. బ్రోకర్ అనే పదానికి పూర్తిగా మీనింగ్ మారిపోయిందండి, మార్చాలి దాన్ని. ఈ ఫోటో చూడండి జడ్జి గారు. డీటెయిల్స్ ఏంటి? పేరు పద్మిని, ఇండియాలో పుట్టింది, అమెరికాలో పెరిగింది, ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేసింది, న్యూయార్క్ లో కూచిపూడి, టోక్యోలో కథాకళి, బ్రెజిల్లో భరతనాట్యం. వచ్చే నెలలో మలేషియా, సింగపూర్, థాయిలాండ్ లో డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తుంది. నాడు భూమి మీద కంటే స్టేజ్ మీద ఎక్కువగా ఉన్నట్టుంది. కాపురం చేసే టైం ఉంటుందంటవా? అదేనండి, మరి అబ్బాయి గారు అమ్మాయి గారిని ఫాలో చేసి ఖాళీ దొరికినప్పుడల్లా కాపురం చేసుకోవాలి. కండిషన్స్ అప్లై. వద్దయా, మా ఇంటికి డాన్స్ మాస్టర్ వద్దు. నాకు మంచి కోడలు కావాలి. ఆ అమ్మాయికి ఏం లేకపోయినా పర్వాలేదు. ఏమీ లేకపోయినా పర్లేదా? ఆగండి, ఈ ఫోటో చూడండి. ఏంటిది? అదేంటండి ఏమీ లేకపోయినా పర్లేదు అన్నారుగా? ఆస్తి లేకపోయినా పర్వాలేదు అన్నా గానీ ఒంటి మీద డ్రెస్ లేకుండా ఉండాలని లేదు. లోపల పెట్టో. అంటే ఒళ్ళు బాగుందని. లోపల పెట్టో. సారీ సార్, ఈ ఫోటో చూడండి. మిడిల్ క్లాస్ లో పుట్టి పెరిగిన ఐఏఎస్ ఆఫీసర్ చెల్లెలండి. కలెక్టర్ గారు చెల్లిరా. సార్, వీళ్ళకి 3 కార్లు, బంజారా హిల్స్ లో 3 కోట్ల బంగ్లా, శంషాబాద్ లో 25 ఎకరాల ద్రాక్ష తోట, జూబ్లీ హిల్స్ లో ఆపే. అన్నయ్య కలెక్టర్ ఎన్నాళ్ళయింది? 10 ఏళ్ళైంది సార్. కలెక్టర్ కి నెల జీతం ఎంత? మహా అయితే 25,000. సంవత్సరానికి 3 లక్షలు. 10 ఏళ్ళకి అదే. 30 లక్షలు. ఇన్కమ్ ట్యాక్స్ దొబ్బించుకోండి. 3 లక్షలు. పోతే 27 లక్షలు. తినడానికి ఉండడానికి ఇంకో 10. బ్యాలెన్స్ 15 లక్షలు. 3 కార్లు, 3 కోట్ల బంగ్లా, 25 ఎకరాల పళ్ళ తోట, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎక్కడి నుంచి వచ్చాయి? అయినా కలెక్టర్ కాదు, కరప్టెడ్. ఏ స్టేజ్ లోనూ ఈ పద్మనాభం కరప్టెడ్ ఫ్యామిలీకి వియంకడు కాడు. అయ్యా, డబ్బుందో లేదో చూడాలి కానీ ఇవన్నీ మనకి ఎందుకండి? ఏంటిది? తెల్ల కాగితం. ఏంటి? నల్ల మచ్చ. తెల్లగా గీత మీద మచ్చ ఎలా కనపడుతుందో అలా ఏ వ్యక్తి జీవితంలోనైనా ఒక్క మచ్చ ఉన్నా దాన్నే వెళితే చూపిస్తారు. ఓ, నాకు కాబోయే కోడలు నాకు గర్వకారణం కావాలి, తలవంపులు కాకూడదు. అర్థమైందా? అర్థమైంది సార్, బాగా అర్థమైంది. అది. ఈసారి మచ్చలేని ఫోటో తెస్తా. వస్తాను సార్. నారాయణ, సార్, ఇదిగో నీ సర్వీస్ చార్జెస్. ఏంటి చెక్కా? నా ట్రాన్సాక్షన్స్ అన్ని చెక్ లోనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నానక్రమగూడ బ్రాంచ్. తొక్కలో 300 చెక్ ఒకటి, ఆటోకి 400 బొక్క. మడిచి మెత్తని ప్రదేశంలో పెట్టి